ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. మన ఛానల్లోని వీడియోలను చూస్తున్న వారిలో ఎవరో ఒకరు మాత్రమే వీడియోని డిస్లైక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వీడియోలో కూడా రెగ్యులర్గా డిస్లైక్ అయితే చేస్తున్నారు. ఎందుకు డిస్లైక్ చేస్తున్నారో ఒక్కసారి కామెంట్లో తెలియజేస్తే నేను చేస్తున్న మిస్టేక్ను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను, చాలా వరకు లైక్ చేస్తున్నారు. లైక్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. మీలో డిస్లైక్ చేసే వాళ్ళు డిస్లైక్ చేసి ఎందుకు డిస్లైక్ చేశాను అన్నది కామెంట్లో తెలియజేయండి. డిస్లైక్ చేస్తున్న ఆ ఒక్కరు మాత్రం ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్ల అంటే మన ఛానల్లో వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చకపోవడం వల్ల లేదా ఉపయోగం లేకపోతే వీడియోని డిస్లైక్ చేసే కంటే ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిదండి. ఏ ఒక్క ఛానల్లో అయినా మీ కామెంట్స్కు 1 లేదా 2 కామెంట్లకు మాత్రమే రిప్లై ఇస్తారు. కానీ మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై కూడా ఇస్తుంటాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. శ్రీవారి భక్తులు ఇబ్బంది పడకూడదు అని మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు అని మిస్ అవ్వకుండా టైంని బట్టి రిప్లై ఇస్తూ ఉంటాను. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 64,512 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 23,491 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు. 3,69,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఉదయం అయితే 7 వెళ్ళిన వారికి వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా స్వామివారి దర్శనం 1 గంటలో దర్శనం చేసుకున్నారు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనదండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటలలో దర్శనమైనదండి. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 4 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 5 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7 గంటలకు ఈరోజు టోకెన్స్ కోట 482 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ టోకెన్స్ అయిన తర్వాత రేపటి ఉదయం స్లాట్ టోకెన్స్ కూడా ఇవ్వనున్నారు. అంటే ఈరోజు 485 టోకెన్స్ అయిన తర్వాత టోకెన్ తీసుకుంటే రేపు ఉదయం దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇస్తారండి. ఇక ఎస్ఎస్టీ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తానండి. మీకు
ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక ఈరోజు మొదటి కామెంట్, సిస్టర్ మేము గురువారం దర్శనంకు రావాలనుకుంటున్నాం. అలిపిరి నడకదారి వెళ్ళాలి. దివ్య దర్శనం టోకెన్స్ ఏ టైంలో తీసుకోవాలి కొంచెం చెప్తారా? అలిపిరి దారిలో వెళ్లే వారికి ఇంతకు మునుపు నడకదారి మధ్యలో గాలిగోపురం 1280 మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలోని 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గం నుంచి నడిచి వెళ్ళొచ్చు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళాలి అని కండిషన్ అయితే లేదండి. బస్సులో వెళ్ళినా దర్శనం అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే కావాలి అనుకుంటే శ్రీవారి మెట్టుదారిలో వెళ్తే దివ్య దర్శనం టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారండి. మీరు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నా లేదా ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా ఒకే క్యూ లైన్లో వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏ టోకెన్ తీసుకున్నా ఒకే సమయంలో దర్శనం అవుతుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క కొండపైకి నడిచి వెళ్లే భక్తులకి రోజు 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారని కొందరు అంటున్నారు. ఇంకొందరు ఇస్తూనే ఉంటారు అని కొందరు అంటున్నారు. క్లారిటీ ఇవ్వు. శ్రీవారి మెట్టుదారులు నడిచి వెళ్లే వారికి మాత్రమే ప్రత్యేకంగా దివ్య దర్శనం టోకెన్స్ రోజుకి 5,000 టోకెన్స్ ఇస్తారు. తిరుపతిలో అయితే 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారండి. అవి తీసుకుని బస్సులో అయినా లేదా అలిపిరి దారిలో అయినా నడిచి వెళ్ళొచ్చు. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ రోజుకి 20,000 టోకెన్స్ అయితే ఇస్తారండి. ఆ రోజు ఉన్న టోకెన్స్ కోటా అవ్వకపోతే కంటిన్యూగా ఇస్తారు. టోకెన్స్ అయిపోతే మరుసటి రోజు ఉదయం 3 గంటలకు ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, గుడ్ మార్నింగ్ సిస్టర్, మార్నింగ్ 8కి తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ దొరుకుతాయా? వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు తిరుపతికి రాగానే అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తే తీసుకోండి. ఒకవేళ టోకెన్స్ ఇవ్వకపోతే నేరుగా తిరుమలకు వెళ్ళి సర్వదర్శనానికైతే ఎలాంటి టోకెన్స్ లేని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, నార్మల్ దర్శనంకి ఎంత టైం పడుతుంది అక్క? క్యూ లైన్లో టోకెన్స్ లేని దర్శనం అయితే వీకెండ్లలో 12 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. వీక్ డేస్లలో అయితే 8 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క మాకు మార్చి 4th నైట్ 9కి దర్శనం టికెట్స్ బుక్ అయినాయి, కానీ అకామిడేషన్ బుక్ అవ్వలేదు. ఆఫ్లైన్లో రూమ్స్ దొరుకుతుందా? మార్చి 4th అంటే మండే ఆఫ్టర్నూన్ తిరుమలకి వెళ్తాము. తిరుమలలో ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారు. తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ ఖాళీని బట్టి 2 నుంచి 5 గంటలలో రూమ్స్ అయితే దొరుకుతాయండి. ఉదయం వెళ్తే రూమ్స్ కాస్త త్వరగా దొరుకుతాయి. ఇక నెక్స్ట్ కామెంట్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి? సీనియర్ సిటిజన్ టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో టికెట్స్ ఇవ్వరు. ప్రస్తుతం ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు వరకు టికెట్స్ అయితే అయిపోయాయండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఫిబ్రవరి 9కి తిరుమల ఎస్ఎస్టీ టోకెన్స్ అవైలబుల్లో ఉంటాయి కదా? ఉదయం 3 నుంచి 6 లోపల వెళ్తే టికెట్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉందండి. తిరుపతి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు, తీసుకోండి. ఒకవేళ టోకెన్స్ ఇవ్వకపోతే నేరుగా తిరుమలకు వెళ్ళి సర్వదర్శనానికి అంటే ఎలాంటి టోకెన్స్ లేని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.